Hi buddy, what's up? And డ్రెస్సెస్ చూస్తున్నా. Oh, is it? For what? ఇంగ్లీష్ కొంచెం ఎక్కువైనట్టుంది. Yeah, of course. I'm from foreign. You know. ఓరి నాయనో, ఏముంది ఇష్మత్ జోడీ కోసం. Okay, keep Smart Jodi aside and let's first talk about our YouTube channel. ఓ మై గాడ్, ఇంగ్లీష్ చాలానే ఎక్కువైంది. Yeah. నేను తెలుగువే మర్చిపోయావా? Yeah. ఆహా, ఏంటి సంగతి? సరే, నువ్వే కాదు ఇంగ్లీష్లో నేను కూడా మాట్లాడగలను. Is it? ఎస్. ఓకే దెన్ ఓ పని చేద్దాం. అంటే నీకు తెలుగులో నీకు అర్థం వల్ల తెలుగులో మాట్లాడుతున్నా. చాలా చేసేస్తున్నావు. ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా యూట్యూబ్ లో వీడియో చేయాలి, ఏదో ఒకటి ఐడియా ఇవ్వు అని. ప్రతిసారి నేను ఎప్పుడైనా కానీ ఎవరితో కాల్ మాట్లాడినా, ఎవరైనా బ్రాండింగ్ వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడినా, ఏదో ఒకటి ఎక్కిరిస్తూ ఉంటావు కదా మాట్లాడినప్పుడు, అలా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతున్నావు అని. సో ఇప్పుడు ఇవాళ ప్రూవ్ చేసుకుందాం, నీ ఇంగ్లీష్ బాగుంటుందా నా ఇంగ్లీష్ బాగుంటుందా, ఎవరికి ఇంగ్లీష్ టాలెంట్ ఎక్కువ అని. ఇప్పుడు ఎవరిస్తారు దీనికి సర్టిఫికేట్? ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు? సర్టిఫికేట్ ఇవ్వసర్లా, మనమే ఒక గేమ్ లో పెట్టుకుందాం. గేమ్ లో ఆడామనుకో యూట్యూబ్ వీడియో వస్తుంది, మనం కూడా ఎవరు బాగా మాట్లాడుతున్నారు నీలో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది నీలో పెరగడానికి. యాక్చువల్లీ యు నో ఐ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దెన్ యు. ఓ మై గాడ్, OMG. Yeah, OMG. So let's start the video. ఈ మిస్టర్ కి ఇంగ్లీష్ బాగా వచ్చని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ మిస్సెస్ కి కూడా ఇంగ్లీష్ బాగా వచ్చని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంది. నేను నార్మల్ గా జనరల్ గా ఉంటూ ఉంటాను. సరే స్టార్ట్ చేద్దాం. ఇందాక చెప్పడం మర్చిపోయాం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కొత్తగా ట్రై చేసాం అనమాట, మిస్టర్ అండ్ మిస్సెస్ ఏ ఖారీ అనకుండా ఇలా కొత్తగా ట్రై చేసాం. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు గేమ్ ఏం పెడదాం అంటే ప్రొనౌన్సియేషన్స్. ఫోన్ లో ఏదైనా వర్డ్స్ తీసుకొని టఫ్ వర్డ్స్, అది ఎవరు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తారో చూసుకుందాం. ఓకే సరే, ఓకే డన్. ఫస్ట్ నువ్వా నేనా? ఫస్ట్ నేనే. సరే, ప్రొనౌన్సియేషన్ బదులు నేను ప్రొనౌన్స్ చేస్తాను, స్పెల్లింగ్ చెప్తారా? ఏ ప్రొనౌన్స్ చేయడం ఇంపార్టెంట్, స్పెల్లింగ్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు. నువ్వు స్పెల్లింగ్ చెప్పు, నేను అది ప్రొనౌన్స్ చేస్తాను. అవునా? సరే అయితే COLONEL. కల్నల్. కల్నల్ నీకు తెలీదా? అలా అని కాదు, కల్నల్ అంటే దాని మీనింగ్ తెలీదు. ఒకసారి నేను అడుగుతాను. ISTHMUS. ఇస్ట్మస్ కాదు, ఇస్మస్. అలాంటి మిస్టేక్స్ అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఇందాక అడిగావు కదా ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అలా అని. సో చెప్తా, నేను ఈ మధ్య నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ యాప్ వాడుతున్నాను, అదే క్యాంబ్లీ. క్యాంబ్లీ ఇస్ ద ఓన్లీ యాప్ ఇన్ ఇండియా దట్ ప్రొవైడ్స్ one-on-one ప్రైవేట్ ఇంగ్లీష్ క్లాసెస్ విత్ ట్యూటర్స్ ఫ్రమ్ UK, USA అండ్ కెనడా ఎక్సెట్రా. మనలో చాలా మందికి ఇంగ్లీష్ రీడింగ్ అండ్ రైటింగ్ చాలా బావచ్చు, కాకపోతే స్పీకింగ్ వచ్చేసరికి అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేరు. మన ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడి డెవలప్ చేసుకోవడానికి క్యాంబ్లీ యాప్ చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో బిజినెస్ ఇంగ్లీష్, IELTS, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలా వేరియస్ కోర్సెస్ లోంచి మనం చూస్ చేసుకోవచ్చు. క్యాంబ్లీలో మన ట్యూటర్స్ చాలా ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్, ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా మన ఇంగ్లీష్ ని అంటే మన వీక్ ఏరియాస్ ని సపోర్ట్ చేసుకుని హెల్ప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తారు. నేను ఇప్పుడు మీకు క్యాంబ్లీలో సెషన్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో యాప్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ కన్నా ముందు ట్రయల్ సెషన్ తీసుకోవాలి. అంటే మీరు ఎలా ట్యూటర్తో ఎలా మాట్లాడాలి అనే దాని గురించి. Hi, how are you? Hi, I'm fine. How are you? Cool. So, where are you guys from, and what is your name? Yeah. I'm from India, and my name is Eknath. Cool. You speak good English. Nice. Yeah, thank you. I want to make my English better. Yeah, of course. Yeah, it's a universal language in business today. Yeah. And so Cambly is such a fantastic application for practicing. You know, it goes 24 hours a day, which is pretty cool. మీరు కూడా మీ ఇంగ్లీష్ స్పీకింగ్ డెవలప్మెంట్ కోసం క్యాంబ్లీని యూజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా ప్రోమో కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే ఎనీ 3 months ప్లాన్లో మీకు 22% ఆఫ్ వస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉండడానికి మూవీ డైలాగ్స్ తీసుకుందాం.
ఓకే. బాగా ఫేమస్ అయిన మూవీ డైలాగ్స్. నువ్వు కొన్ని నన్ను అడుగు, నేను నిన్ను అడుగుతూ ఉంటా. నువ్వు చెప్పిన డైలాగ్ ని నేను ఇంగ్లీష్ లో చెప్తా. అంటే ఇప్పుడు నేను ఒక ఫేమస్ తెలుగు డైలాగ్ చెప్పి నీకు తెలుగులో చెప్తే నువ్వు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేస్తా, ట్రాన్స్లేట్ చేస్తా. సరే, ఒకసారి నువ్వు ఒకసారి నేను. సో నేను అడిగింది నువ్వు అలా చేయాలి. చూసుకుందాం. సరే. సో రెడీయా? రెడీ. చూసుకుందాం. ఫస్ట్ నువ్వా నేనా? నువ్వే అడుగు. అది ఆ మాత్రం భయం అంత వద్దు, అంటే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా అని చెప్పి చెప్తున్నాను నేను. చెప్పు. సరే సరే, నేనే అడుగుతా ఫస్ట్. ఫస్ట్ మా బాలబాబు డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం. కొడితే మెడికల్ టెస్ట్లకి నీ ఆస్తులు అమ్ముకున్నా సరిపోవు. చెప్పు. If I hit you for the medical report, your ఆస్తిని ఏమంటారు బాబు? అది కూడా తెలియదు. Your property won't be enough. ఇది మెడికల్ రిపోర్ట్ కాదు, మెడికల్ టెస్ట్. For the medical test, your property. సరే నేను చెప్తున్నాను కదా. If I hit you for the medical test, your property won't be sufficient. చెప్తా. వాట్ ఏ బట్లర్ ఇంగ్లీష్. వెరీ గుడ్. అదేంటది తెలుగులో అడిగితే అలాగే వస్తుంది. నువ్వు నన్ను అడుగు. నువ్వు బాలయ్య బాబు డైలాగ్ అడిగితే నేను కూడా బాలయ్య బాబు డైలాగే అడుగుతా. అడుగు. ఫ్లూటు జింక ముందు ఊడు, సింహం ముందు కాదు. చెప్పు. సింహం ఇలా చూపించుకుంటున్నావు ఏంటి? నేను సింహాన్ని, ఆడ సింహాన్ని. చెప్పు. సరే, ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు, అంతే కదా? అంతే, సింపుల్. అది చెప్పు. సింపుల్ అని చెప్తున్నా కదా. ఇంగ్లీష్ లో చెప్పు. సింపుల్ అని ఇంగ్లీష్ లో చెప్పు. సింపుల్. అది ఫ్లూట్ జింక ముందు అంటే బ్లో ఫ్లూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డియర్, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లయన్. లయన్ ఇక్కడ. చాలా ఈజీగా చెప్తాను నేను ఇవన్నీ. సరే, నేను అడుగుతాను. నాకు RRR లో డైలాగ్ అడుగుతా. అంటే కొంచెం పాత సినిమాలు అడిగితే చెప్పలేకపోతున్నావు కదా, బాధపడు, నీ కంఫర్ట్ కోసం. సరేలే చెప్పు. రోజు తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చిన ఏసుకుంటూ పోవాలి. ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావా రాధిక? ఈ క్వశ్చన్ నన్ను తర్వాత అడిగి రాధిక. ఫస్ట్ నేను అడిగిందని చెప్పు. బాబోయ్, ఏంటేంటి? తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చిన ఏసుకుంటూ పోవాలి. బేబీ 2 times చూసాను ఈ సినిమా, నాకు డైలాగ్ ఎక్కడ కనపడలేదు బేబీ. అంత బాగా చూస్తున్నావు సినిమా. 2 times చూసాను నిజంగా. ఓకే, తొంగి తొంగి నక్కి నక్కి కాదు. సైడ్ సైడ్, బిసైడ్ బిసైడ్, నో. ఏం మాట్లాడి సైడ్? అసలు సైడ్ ఎందుకు వచ్చింది? నేను పక్క పక్క అనలేదే. తొంగి తొంగి కదా. ఓకే, హైడ్ హైడ్. ఓకే, నక్కి నక్కికి హైడ్ హైడ్. ఓకే, మరి తొంగి తొంగికి సీక్రెట్లీ హైడ్. బేబీ చెప్పు. సరేలే, నేను ఓడిపోయాను, నువ్వే చెప్పవా? తొంగి తొంగి. బెండ్ బెండ్, హైడ్ హైడ్, నాట్ బెండ్ బెండ్, hide hide. We should step and go forward. If anyone come in front, we should stab them and go forward again. Wow, baby, what a butler English, what a butler English. నువ్వు కనీసం ఆ బట్లర్ ఇంగ్లీష్ కూడా చెప్పలేదు. వామ్మో బేబీ, నీకు దండం బేబీ. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావు బేబీ ఇవన్నీ? అది కూడా చెప్తా, కాకపోతే ఇంకో 2 డైలాగులే ఉన్నాయి. నాకేం గుర్తు రావట్లేదు బేబీ ఇప్పుడు. సరే, అయితే డీజే టిల్లులో ఒక డైలాగ్స్ ఉన్నాయి కదా, అవి ఇద్దరం కలిపి మాట్లాడదాం. నేను చెప్తాను. అది వచ్చి నాకు నీకు ప్రాబ్లం ఏంట్రా అంటే నాకు ఫోన్ కావాలంటాడు కదా. ఫోన్ కావాలంటే అయితే కొనుక్కో అంటాడు. నాకు నా ఫోన్ కావాలంటే కొనుక్కున్నాక నీ ఫోన్ అవుద్ది కదరా అని ఉంది. ఆ డైలాగ్ చెప్దా? సరే అయితే చెప్పు. నువ్వే చెప్పు. స్టార్ట్ చేయి. వాట్స్ యువర్ ప్రాబ్లం బ్రో? I need my phone. Okay, then go and buy. I need my phone. If you buy the phone, it will be your phone. బొంగు మై ఫోనా? బొంగు ఇంగ్లీష్ లో చెప్పాలమ్మా. బ్యాంబూ మై ఫోన్. చూసావా, నువ్వు చిన్న చిన్న పెద్ద పెద్ద డైలాగ్ చెప్తా. సరే, నువ్వు అడగలేకపోతే నేనే అడుగుతున్నాను.
సింపుల్ గా అడుగుతా. దాక్కో దాక్కో మేక పుల్లొచ్చి కొరుకుద్ది పీక హుయ్. ఓకే. హైడ్ హైడ్ డియర్. డియర్ వెల్ డన్. మేక అంటే డియర్. ఓకే ఓకే. హైడ్ హైడ్ గోట్. ఓకే ఓకే ఫైన్ డన్. ఇంగ్లీష్ అంత బాగా లేదు లేదు మళ్ళీ లేదు 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 వెయిట్. హైడ్ హైడ్ గోట్. ఇఫ్ నాట్ పులి అంటే టైగరా లైనా? పులి 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 అంటే టైగర్. టైగర్. సింహం అంటే లైన్. ఓకే. టైగర్ విల్ ఇఫ్ నాట్ టైగర్ విల్ కమ్ అండ్ బైట్ యువర్ నెక్. ఫైనల్లీ ఐ డిడ్ ఇట్. కానీ మేక డియర్ దగ్గర కొంచెం ఇదయ్యాను. ఇట్స్ ఓకే. నో చిన్న చిన్న కూడా అలా మిస్టేక్స్ అవుతున్నాయి. పర్లేదు. సో చూసారు కదా, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇలా క్యాంబ్లీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ రోజు నేనే గెలిచాను. సరే, ఎవరో గెలిచారు, ఫోన్లో ఇచ్చేద్దాం. మళ్ళీ తర్వాత ఎందుకు నన్ను ఓడిచ్చా అని చెప్పి ఫీల్ అవుతుంది. అంత లేదు రవి. సో ఇది ఈ రోజు మా వీడియో. అండ్ మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే చాలా మందికి కమ్యూనికేషన్ ప్రాబ్లం చాలా ఉంది. సో అంటే ఫ్లూయెంట్ గా మాట్లాడడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. బికాస్ నాకు కూడా చికెన్ కి కిచెన్ కి ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది. అఫ్ కోర్స్ ఎవరికైనా అనేది మిస్ అవుతుంటది. సో నేను కూడా మేబీ చాలా వీడియోస్ లో ఒక వర్డ్ అనబోయి ఒక వర్డ్ అనేస్తూ ఉంటాను. మేబీ అది కూడా మిస్టేకే. చూసిన వాళ్ళేమో రాదేమో అనుకుంటా, కానీ రాదు అని కాదు. అది ఒక ఏమంటే ఫ్లూయెన్స్ ఉండాలి కాదు. అది ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక్కొక్కసారి తగ్గిపోతుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడానికి ఈ యాప్ అన్నమాట. సో ఓకే, చూసారు కదా ఈ వీడియో. హోప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెల్ నోటిఫికేషన్ ని ట్యాప్ చేయండి. Bye.